ఏమైంది రాణమ్మా? అత్తయ్య రక్తం. గాజు పెంకులు గుచ్చుకునుంటాయి. బోనం దించేసి ఆ గాజు పెంకులు తీసేయమ్మా. ఎట్టి పరిస్థితుల్లో కూడా బోనం అమ్మవారికి సమర్పించకుండా మధ్యలో దించకూడదమ్మా. ఇప్పుడు ఎలా రాణమ్మా? మరేం పర్వాలేదండి, మనం ఆగకుండా ముందుకు వెళ్దాం. అత్తయ్య మరి గాజు పెంకులు? నాకేం కాదు అంటున్నాను కదా, పదండి. అబ్బా, మరి గాజు పెంకులు ఎలా వచ్చాయి? కృష్ణ, ఇప్పుడు అదంతా ఎందుకు? మంచి ముహూర్తాన్ని అమ్మవారికి బోనం సమర్పించాలి. నా పిచ్చి బంగారం చిత్రావతి రాణమ్మ బోనాల్ని భగ్నం చేయాలని ప్లాన్ చేసినట్టుంది. నీకు రాణమ్మ గురించి పూర్తిగా తెలిసినట్టు. ప్రాణం పోయినా రాణమ్మ బోనం కిందకి దించదు. ప్రియా, బోనం దించిన మరుక్షణం నిన్ను వీళ్ల మధ్య నుంచి మాయం చేయడం ఖాయం. రండి వెళ్దాం. గాజు పెంకులేసి కాళ్ళకి గుచ్చుకునేలా చేస్తే బోనం కింద పెట్టేస్తుంది, అంతా భగ్నం అయిపోతుందనుకుంటే కాళ్ళకి రక్తం కారుతున్నా అలాగే తీసుకెళ్తుంది, కానీ బోనం మాత్రం కిందకి దించడం లేదు. ఛ, ఫస్ట్ ప్లానే బెడిసి కొట్టిందే. రక్తం కారుతున్నా బోనం ఎత్తుకుని నడుస్తూనే ఉంది. ఎంత మొండితనం ఏంటి దీనికి?
దుర్గమ్మ మా తల్లి దుర్గమ్మ శతకోటి దండాలు చరణాలు చరణాలు అమ్మ దుర్గమ్మ మా తల్లి దుర్గమ్మ శతకోటి దండాలు చరణాలు చరణాలు సింహం మీద సింహాసనమేసి దర్జాగా కూర్చున్న దుర్గమ్మ సింహం మీద సింహాసనమేసి దర్జాగా కూర్చున్న దుర్గమ్మ త్రిశూలం బట్టి కనుగుట్లు ధరిసి జగమేలుతున్నావు జగదాంబ త్రిశూలం బట్టి కనుగుట్లు ధరిసి జగమేలుతున్నావు జగదాంబ అమ్మ దుర్గమ్మ మా తల్లి దుర్గమ్మ శతకోటి దండాలు చరణాలు చరణాలు అమ్మ దుర్గమ్మ మా తల్లి దుర్గమ్మ శతకోటి దండాలు చరణాలు చరణాలు సూర్యుణ్ణి వట్టి సుక్కబొట్టు పెట్టావు చంద్రుణ్ణి వట్టి ముక్కు పోగు పెట్టావు సూర్యుణ్ణి వట్టి సుక్కబొట్టు పెట్టావు చంద్రుణ్ణి వట్టి ముక్కు పోగు పెట్టావు నడుముకు బంగారం వడ్డానం చుట్టావు చేతికి మెరిసేటి గాజులు పెట్టావు నడుముకు బంగారం వడ్డానం చుట్టావు చేతికి మెరిసేటి గాజులు పెట్టావు కనులకు నల్లాని కాటుక దిద్దావు జడలకు ఎర్రాని రిబ్బన్లే కట్టావు కనులకు ఏయ్, నిజంగా నువ్వు పోతురాజువేనా? అదేం ప్రశ్న సామే? పోతురాజులు మేం కాకుండా ఇంకెవరు వేస్తారు ఈ వేషాలు? మా మీద సందేహం ఏంటి సామే? మమ్మల్ని వద్దంటే చెప్పండి స్వామి, ఇప్పుడే వెళ్ళిపోతాము. ఏంటి కళ్యాణ్, ఏదైనా ప్రాబ్లమా? ఏం లేదు కృష్ణ. సరే మీరు కానివ్వండి. రాణమ్మ మేడం చెప్పినట్టు ఇక్కడ సస్పీషియస్గా ఎవరూ కనపడడం లేదే. కావేరి, అమ్మవారికి బోనాలు సమర్పించిన వెంటనే నీ విషయంలో నేను అనుకున్నది చేసి తీరుతాను. అమ్మ దుర్గమ్మ మా తల్లి దుర్గమ్మ శతకోటి దండాలు చరణాలు చరణాలు అమ్మ దుర్గమ్మ మా తల్లి దుర్గమ్మ శతకోటి దండాలు చరణాలు చరణాలు ఊరు ఊరుకు కాపలను దుర్గమ్మ ఊరును గాసేటి దేవి నువ్వు దుర్గమ్మ ఊరు ఊరుకు కాపలను దుర్గమ్మ ఊరును గాసేటి దేవి నువ్వు దుర్గమ్మ పల్లె పల్లెకు ప్రాణం నువ్వు దుర్గమ్మ గడప గడపకు కుంకుమను దుర్గమ్మ పల్లె పల్లెకు ప్రాణం నువ్వు దుర్గమ్మ గడప గడపకు కుంకుమను దుర్గమ్మ ఇంటి ఇంటికి ఇలవెల్పు దుర్గమ్మ కంటి కంటికి నడిపించే తోవమ్మ ఇంటి ఇంటికి ఇలవెల్పు దుర్గమ్మ కంటి కంటికి నడిపించే తోవమ్మ సింహం మీద సింహాసనమేసి దర్జాగా కూర్చున్న దుర్గమ్మ సింహం మీద సింహాసనమేసి దర్జాగా కూర్చున్న దుర్గమ్మ త్రిశూలం బట్టి కనుగుట్లు ధరిసి జగమేలుతున్నావు జగదాంబ త్రిశూలం బట్టి కనుగుట్లు ధరిసి జగమేలుతున్నావు జగదాంబ అమ్మ దుర్గమ్మ మా తల్లి దుర్గమ్మ శతకోటి దండాలు చరణాలు చరణాలు అమ్మ దుర్గమ్మ మా తల్లి దుర్గమ్మ శతకోటి దండాలు చరణాలు చరణాలు తల్లి, ఈ ఏడాది మా ఊర్లో సకాలంలో వర్షాలు కురుస్తాయా? మా పంట పొలాలన్నీ పచ్చబడతాయా తల్లి? భయమే వద్దు బిడ్డా. నింగి నుండి కారు మబ్బును నేను కిందకు దించుతాను. ఈ పొలాల్ని పచ్చగా తడుపుతాను. తల్లిని నేనుండగా నా బిడ్డలకి కష్టాల్ని రానిస్తానా? మీ అందర్నీ నా కడుపులో పెట్టుకొని కాపాడుకుంటాను నేను.
ఎక్కడ్రా వచ్చావా? హలో అన్నా, మీరు చెప్పిన ప్లేస్కి కార్ తీసుకొచ్చి పెట్టానన్నా. మీరు రావటమే లేట్ అన్నా. తొందరపడకు, మేము వచ్చేస్తున్నాం. ఫుల్ ట్యాంక్ చేయించావు కదా, ఎక్సలేటర్ తొక్కితే దానమ్మ 200 స్పీడ్లో వెళ్ళిపోవాలి, అర్థమైందా? అలాగే అన్నా. ఏరా మళ్ళీ వెహికల్ రెడీగా ఉందా? రెడీగా ఉందన్నా. ఆ రానమ్మకున్న మొండి పట్టుదల వల్ల మీ మేడం ప్లాన్ ఫెయిల్ అయినట్టుందిరా. అవునన్నా. కానీ నా ప్లాన్ మాత్రం ఫెయిల్ అవ్వదురా. ఆ ప్రియాని ఇక్కడి నుంచి ఎత్తుకెళ్లడమే నా లక్ష్యం. అన్నా అన్నా, నేను వచ్చిన పని అయిపోయింది కదా, నేను ఈ వేషం తీసేస్తాను. నాకు చాలా భయంగా ఉందన్నా. రే, నీకెన్నిసార్లు చెప్పాలరా మనం నిజమైన పోతురాజును కాదని? అందుకే అన్న భయంగా ఉంది. సరేరా, ఇంకొక పని మిగిలిపోయి ఉంది, అది అయ్యాక వేషం తీద్దులే, సరేనా? పద వెళ్దాం. సరే అన్న. రా అన్నా. పంతులు గారు, మా ఇంటిల్లిపాది అందరం కలిసి తెచ్చిన పవిత్రమైన బోనం ఇది, అమ్మవారికి సమర్పించండి. శుభం, అంతా శుభమే జరుగుతుంది. అలా శుభం జరగాలని పంతులు గారు, ఈరోజు మా రాణమ్మ కాళ్ళకి గాజు ముక్కలు గుచ్చుకున్నా, రక్తం కారుతున్నా అది ఏమాత్రం లెక్క చేయకుండా, బోనాన్ని ఎక్కడ దించకుండా భక్తితో అమ్మవారి దగ్గరికి తీసుకొచ్చింది. అమ్మా, ఆ జగన్మాత భక్తులకు కొన్ని పరీక్షలు పెడుతూనే ఉంటుంది. ఆ పరీక్షలన్నిటినీ దాటుకుని ఈ తల్లి దగ్గరికి చేరుకోవడమే భక్తుల అసలు లక్ష్యం. ఆ లక్ష్యాన్ని రాణమ్మగారు ఈరోజు చేరుకున్నారు. ఇక మిగిలిందంతా అమ్మవారే చూసుకుంటారు. అమ్మా, మీ కోరికలని ఆ తల్లికి సమర్పించుకోండి. ఆ తల్లి కరుణా కటాక్షాలు మీ మీద ఎప్పుడూ ఉంటాయి. నేను వెళ్ళి పూజ చేస్తాను. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. మీకంతా తెలుసు తల్లి, నేను మా అత్తయ్య ఏ తప్పు చేయలేదు. నా ప్రేమని గెలిపించడం కోసం అన్నీ తానే అయ్యి మా అత్తయ్య ముందుండి చూసుకుంది. అందుకు మా అత్తయ్య నిందల పాలయ్యి ఈరోజు అందరి ముందు మాటలు పడుతుంది. ముఖ్యంగా కృష్ణ మా మీద చాలా కోపంగా ఉన్నాడు. వీలైనంత తొందరగా కృష్ణ మనసు మార్చి మా అత్తయ్యని ఎప్పట్లాగే అమ్మ అని పిలిచేలా చేసి నన్ను ప్రేమతో దగ్గరికి తీసుకునేలా చూడు తల్లి. మా దాంపత్య జీవితం సుఖంగా ఉండేలా దీవించు తల్లి. తల్లి, ప్రియా అంటే నాకు చాలా ఇష్టమే.
ఆ రాణమ్మగారంటే కూడా నాకెంతో గౌరవం. కానీ వాళ్ళు చేసిన ద్రోహం వల్ల నా మనసు ఇంత కఠినంగా ఉంది. నా మనసు ఎప్పుడు మారుతుందో నాకే తెలీదు. కానీ మా ఇంటిల్లిపాది ఎప్పుడూ సంతోషంగా ఉండేలా దీవించు తల్లి. తల్లి, లోకంలో అందరూ ప్రేమిస్తారు, కానీ అందరి ప్రేమలో సక్సెస్ అవ్వాలని లేదు కదా. ఇప్పుడు నేనేమీ నా ప్రేమ సక్సెస్ అవ్వాలని నేను కోరుకోవడం లేదు తల్లి. నాకంటే ముందు మా అక్క కళ్యాణ్ని ప్రేమించింది. కళ్యాణ్ కూడా ఒకప్పుడు మా అక్కని ప్రేమించాడు. ఇప్పుడు వాళ్ల ప్రేమని ఒక్కటి చేసి వాళ్ళిద్దరి పెళ్లి సవ్యంగా జరిగేలా చూడు తల్లి. తల్లి, నేను చేస్తున్నది తప్పో ఒప్పో నాకు తెలియదు, కానీ నేను బానిసనైన కొన్ని అలవాట్లకు, నేను చేసే పనులకి సెక్యూరిటీగా సేఫ్టీగా కళ్యాణ్ ఉంటాడనే నా చెల్లి ప్రేమను చెడగొట్టి మరి నేను కళ్యాణ్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. కళ్యాణ్ ఖచ్చితంగా నన్నే పెళ్లి చేసుకునేలా చూడు తల్లి. తల్లి, ఈరోజు నేను ఏ నమ్మకంతో ఏ సంకల్పంతో ఇక్కడికి వచ్చానో నీకు తెలుసు. ఆ కార్యం నేను అనుకున్నట్టు సక్రమంగా జరిగేలా చూడు తల్లి. ఇప్పటికీ ఎప్పటికీ నా మనసు నిండా కావేరి మాత్రమే ఉంది తల్లి. చూడండి తల్లి, ప్రతి మనిషికి ఒక లక్ష్యం అంటూ ఉండాలి. అలాగే నేను కూడా ఒక బలమైన లక్ష్యంతోనే ఇక్కడికొచ్చాను. ఆ లక్ష్యం వైపే నడుస్తున్నాను. ఇది తప్పు అని నేను అనుకోవడం లేదు. నువ్వు కూడా అనుకోకు తల్లి. ఎందుకంటే మనుషులకే కాదు, ఆ దేవుళ్ళకి దేవతలైన మీకు ఆశలుంటాయి కదా. ఆషాఢమాసం వస్తే భక్తులంతా బోనాలు సమర్పించాలని, నీకు పూజలు చెయ్యాలని, పొంగళ్ళు పెట్టాలని మీకే ఆశున్నప్పుడు మనుషులమైన మాకు ఆశ ఉండడంలో తప్పులేదు కదా. ఆ ఇంటికి నేను రాణినవ్వాలి. వాళ్ల ఆస్తి మొత్తం నా పేరు మీదకే మారాలి. అదే నా లక్ష్యం. అన్నా, చిత్రావతి మేడమేమో ఈ బోనాలు జరగకూడదని, రాణమ్మ బోనం సమర్పించకూడదని ప్లాన్ చేసి మాతో ఈ వేషాలు కట్టించింది. రకరకాల ప్రయత్నాలు చేసింది. కానీ ఆ రాణమ్మ మొండితనం పట్టుదల ముందు ఏ ప్లాను వర్కౌట్ అవ్వలేదన్నా. గాజు పెంకులు గుచ్చుకొని రక్తం కారుతున్నా ఎక్కడా బోనం దించకుండా గుడి వరకు తీసుకొచ్చి అమ్మవారికి బోనం సమర్పించింది. మరిప్పుడు నీ ప్లాన్ అయినా వర్కౌట్ అవుతుందా? ఆ రాణమ్మను కాదని ఈ బోనాలు ముగిసేలోపు ఆ ప్రియను ఎత్తుకెళ్లడం నీ వల్ల సాధ్యమయ్యే పనేనా? అన్నా, ఆ రాణమ్మ సంకల్పం కంటే నా మనసులో కోరిక చాలా బలమైనది. నా కోరిక ఎంత బలమైందో నీకు చెప్పనా? ఆ ప్రియని ఎలాగైనా నా సొంతం చేసుకోవాలనే కసితో ఎంతో ఎంతో రిస్క్ చేసి ఆ కేరళ జైలు గోడలు దూకి మరీ తప్పించుకున్నా. ఫ్లైట్ ఎక్కి మరి ఇక్కడికొచ్చి ఇలా ఈ పోతురాజు వేషం వేసింది రాణమ్మ అమ్మవారికి బోనం ఎలా సమర్పిస్తుందో చూసిపోవడానికి అనుకున్నావా? ఈరోజు నేను నా ప్రియను దక్కించుకొని తీరుతాన్రా. ఒక అమ్మాయి కోసం నేను ఇదంతా చేస్తున్నందుకు మీకు ఆశ్చర్యంగానే ఉండొచ్చు. మీరు దీని గురించి నన్నేమైనా అనుకోండి, కానీ ప్రియ మీద నాకున్న కోరిక తనని నా దాన్ని చేసుకోవాలన్న ఆశ నా ఒంట్లో ఒక వ్యాధిగా నాకు నా మనసుకు అంటుకొని పోయి ఉంది. అంతే. రోజు రోజుకి ఆ వ్యాధి పెరుగుతుందే గాని అది తగ్గదు. ఇది తగ్గాలంటే ఆ ప్రియని నా దానిగా చేసుకొని నేను దక్కించుకోవడం ఒక్కటే దారిరా. అందుకే చెప్తున్నాను, ఆ ప్రియని ఈరోజు ఇక్కడి నుంచి కిడ్నాప్ చేసుకొని తీసుకుపోవడం మాత్రం ఖాయం.
ఆ రానమ్మ బోనం సమర్పించకుండా ఆపాలని చెప్పి నన్ను తీసుకొచ్చారు. వేషం మార్చి మన ప్రయత్నం మనం చేసాం, కానీ ఆ దైవ కార్యాన్ని మాత్రం అడ్డుకోలేకపోయాం. కానీ ఇప్పుడు మళ్ళీ ఇదే పోతరాజు వేషంలో ఈ బోనాల్లో అలా అమ్మాయిని కిడ్నాప్ చేయడం తప్పన్నా? ఇలాంటి వేషాలు వేసుకుని అలాంటి పనులు చేస్తే ఆ అమ్మవారి ఆగ్రహానికి గురవుతాం. మహా పాపం అన్నా. నా పిల్లలు నాకు కావాలి తల్లి. వాళ్ళని తిరిగి మళ్ళీ ఈ తల్లి దగ్గరికి చేర్చు తల్లి. రాణమ్మా, నీ పిల్లలు ఎవరో కాదు రాణమ్మా, ఈ ముగ్గురే నీ పిల్లలు. మీరేం మాట్లాడుతున్నారండి? కృష్ణ, కార్తీక, కావేరి ఎవరో కాదు, నీ పిల్లలే, నువ్వు కన్న పిల్లలే.